రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో పెద్దమ్మ గుడి వద్ద సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం కొంపెల్లి నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ అయిన మారెల్లి రాజమౌళి, కుక్కల రాములను శాల్వతో సన్మానించారు. వెంకటాపూర్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులుగా కొంపెల్లి నర్సయ్య, ఉపాధ్యక్షులుగా మామిళ్ళ లక్ష్మి, కార్యదర్శిగా మునిగ చంద్రయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎల్లయ్య, కోశాధికారిగా పొన్నాల రాజిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా దునిగాల నర్సయ్య, పొన్నం లింగయ్య, వడ్నాల ఎల్లయ్య, గొట్టె దేవయ్యలను ఎన్నుకున్నారు. 55 సంవత్సరాలు దాటిన వారు సభ్యత్వాన్ని స్వీకరించాలని తెలిపారు. సమావేశం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తల్లి ఉంటుంది, ఆమెకు నడవరాదు, పాపం కట్టే పట్టుకుంటే కూసుంటే లేవరాదు. ఒక తండ్రి వృద్ధుడు మంచం పడిపోయిండు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆయన బతుకున్నప్పుడు తండ్రి ఇంతమందికి నేను సాది పెంచి పెద్ద చేసి నీకు ఇల్లు బిల్లు కట్టించి నీ భార్య పిల్లలు కలిపికలు చేసినాక తండ్రి తల్లి మూలపడినప్పుడు నువ్వు ఎందుకు వహించవు? నీ బాధ్యత ఎందుకు వహించవు? వాళ్ళు ఏంటంటే ఇటు తల్లిదండ్రిని చూడలేక అటు భార్యను చూడలేక ఇద్దరిని చూడలేక నలిగిపోయే పరిస్థితి కూడా కొంతమంది ఈ దీంతో ఉన్నది. ఎందుకంటే పిల్లలు కూడా వారిని కూడా మనం ఎందుకంటే పెద్ద మనసుతోటి మీరు దృష్టిలో కొంతమంది కానరాకుండా అయిపోయారు. ఏది తల్లిదండ్రులను కానరాకుండా అయిపోయారు. మరీ పెళ్ళి అయిన తర్వాత తన భార్య వచ్చిందంటే ఇక వీళ్ళని ఇక పెద్ద మనుషులు లాంటి వాళ్ళను కొంచెం ఎవరైనా కూడా ఇక వాళ్ళ ఒక లెవెల్గా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటంటే ఈ వృద్ధులను ఏదో చేసుకుంటూ చాలామందిని ఆహ్వానించుకుంటూ కూడా కొంతమంది జర కానరాకుండా అయిపోతారు. కాబట్టి వారికి కూడా కొంతమందికి కలో గంజో ఇవ్వాలన్నా కూడా ఇంకా పెద్ద మనుషులు అయిన తర్వాత ఇంకా జర వృద్ధాప్యం అయినాక వీళ్ళు కూడా కొడుకులు కూడా నడిడి వయసుకి వచ్చినాక పెద్ద మనుషులకు ఏదో పక్కపంటి ఒక తండ్రి ఏం చేస్తాడంటే ఒక ఇద్దరు కొడుకులు ఉంటే 2 ఇళ్ళు కడతాడు. 2 ఇళ్ళు కట్టి ఏం చెప్తాడంటే నా కొడుకులు చల్లగా ఉంటే చాలు, ఆ ఇళ్ళల్లో ఉంటే చాలు, నేను ఎక్కడున్నా పర్వాలేదు అనే ఒక దీవెనతోటి చేస్తాడు. అంటే ఏంటంటే వాళ్ళు కొడుకులు పెద్ద పెరిగినాక పెళ్ళయి వాళ్ళ పిల్లలు ఆ పిల్లం వచ్చిన తర్వాత ఏమంటారంటే ఈ పెద్ద మనుషులు తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు, ముసలి వాళ్ళు, వర్షాలు పడుతుంటాయి, వీళ్ళను ఈ ఇంటికి రమ్మందామంటే వాళ్ళు ఏమంటారంటే నా పిల్లం వద్ద అంటుంది, ఆ ఇంటికాడ ఉండమని అంటారు. వాని ఇంటికాడ ఉండమంటే వాడు నా పిల్లం వద్ద అంటుంది, వీళ్ళ ఇంటికాడ ఉండమంటారు. ఇట్లా వీళ్ళను వీళ్ళ మాటలను వీళ్ళు గుచ్చి అనేసరికి వీళ్ళ మాటలను వినలేక భరించలేక వీళ్ళే ఏదో 2 రేకులు వేసుకొని ఇంటి ముందట కూర్చుండే పరిస్థితి చాలామందికి వచ్చింది. చాలామంది కూడా ఉన్నారు. ఇట్లాంటి ఉన్నప్పటికీ కూడా మరి ఇదే పరిస్థితి వాళ్ళకి వస్తుందని ఎందుకు అనుకుంటలేరు? మరి అదే ఇల్లు కట్టేటప్పుడు ఈ ఇల్లు 2 ఇల్లు కట్టినాం, 2 కొడుకులతో పాటు తండ్రి కూడా ఒక ఇల్లుగా అక్కడ కట్టుకుంటే ఎంత అప్పు అయినా సరే, అప్పు ఏంటంటే 2 ఇల్లు కడితే అప్పు అవుతుంది. అప్పు అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు సరసా మంచుకుంటారు, అయిపోయి ముసలు నిడిచిపెడతారు. అదే కాకుండా తల్లిదండ్రి కూడా అదే అప్పుల తను ఉన్నంతలా డబ్బు ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా కష్టపడి అదే 2 రూమ్లతో పాటు ఇంకొక రూమ్ వేసి ఆ 3 రూమ్లలో వీళ్ళు వండుకుంటూ వాళ్ళని అక్కడ వస్తే వీళ్ళ కోడళ్ళతోటి సంబంధం ఏదో అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కోడళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఎవరితోటి ఏం సంబంధం లేకుండా ఒకవేళ కష్టం కానీ పని అయినప్పుడు కూడా వాళ్ళు 500 ఇచ్చినా కూడా హాయిగా వీళ్ళు కూర్చొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లో వాళ్ళు బతకగలుగుతారు. అంటే అలాంటి మనం చేయలేకపోతున్నాం. తల్లిదండ్రులు కూడా కొంచెం గ్రహించాలి. ఎప్పటికైనా కూడా మనం ఒక ఇల్లు కడుతున్నామని అంటే మన ఉన్నంతలో రేకులే కావచ్చు, చిన్న రూమ్లే కావచ్చు, బంగ్లాలే కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఒక రూమ్ వేసుకోవాలి. మొట్టమొదటి గ్రహించాలి. వాళ్ళు వనేదాకా వాళ్ళు ఎల్లగొట్టేదాకా మనం అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటే కొంతమంది రోడ్డు మీద పడ్డే ఇప్పుడు 5 సంవత్సరాలలో మేము కూడా ఎన్నో పంచాయతీలు చేసినాం. ఎంతోమంది తల్లిదండ్రులు చూసినాం. ఊళ్ళే ప్రతి ఒక్క సమస్య ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు మేము చూసిన ఆ ఉద్దేశంతో నేను ఈరోజు చెప్పగలుగుతున్నా. తల్లిదండ్రులు కూడా మీరు బాధ్యత, ఎందుకంటే పిల్లలను పెంచి మీరు వాళ్ళు తన్నినా కొట్టినా ఏదైనా చిన్నప్పుడు ఏం చేసినా మారం చేసినా పెద్ద పెరిగి వాళ్ళు ఒక స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు తప్పగా పిల్లలను ఏ రోజు నాడు కూడా వాళ్ళను ఆ చిన్న వంచన వాళ్ళు లాస్ కావాలని చూడరు, వాళ్ళను నష్టపెట్టాలని చూడరు. అన్నీ చూసిన ఈ పెద్ద మనుషులను వీళ్ళు కొడుకులు అనే వాళ్ళు ఇట్లా చేసులు అనేది కరెక్ట్ కాకుండా అట్లాంటి వినని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పెద్ద మనుషుల ఇలా సంఘం ఏర్పాటు చేసుకుని ఇలా మన వెంకటాపురంలో పెద్ద గర్వకారణం. అందరికీ చాలా మంచి మీ ఆలోచన ప్రకారం మీరు అందరూ ఒక ఐక్యతతోటి మంచిగా ఇక్కడికి వచ్చి ఇలా సంఘం ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది వినని కొడుకులు ఉంటారు. ఆ కొడుకులను కూడా మీరు పిలిపించి అడిగినారంటే
ఆటోమేటిక్గా వినే పరిస్థితి ఉంటుంది. మన గ్రామ సర్పంచ్ గారు ఉంటారు, గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు పిలిపిస్తారు. వినకుంటే మీరు చెప్తే వినకుంటే మళ్ళీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో వస్తారు. ఆ తర్వాత వినకుంటే ఇక వాళ్ళ కర్మ వాళ్ళకి అనుభవిస్తారు. ఇలా రేఖ చట్టాలు ఉన్నాయి. చట్టాలు మన పెద్ద మనుషులకే అన్ని విధాల హక్కులు ఉన్నాయి. హక్కులతో పాటు వాళ్ళను కాపాడే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి నిరాశ పడద్దు, ఎలాంటి ఆత్మహత్యలకు దారి తీసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది పిల్లలు వీడు కొడుకు చూస్తలేడు, నా పిల్లలు వీళ్ళు చూస్తలేరు, చిన్న కొడుకు చూస్తలేడు, పెద్ద కొడుకు చూస్తలేడు, ఎవడు చూస్తలేడు, మా పరిస్థితికి ఇట్లా వచ్చింది అని కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. మీరు ఐక్యంగా ఉండాలి. మనకంటూ మన గ్రామం ఉన్నది. గ్రామంలో పాటు సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్తో పాటు ఈ సంఘాలు ఉన్నాయి. సంఘాలతో పాటు మీ సంఘం కూడా ఒక ఏర్పడేది. కాబట్టి ఇది ఒక పెద్ద మంచి శుభం మన గ్రామంలో ఇట్లాంటి ఏర్పాటు చేసినందుకు. మీ ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయి. కాబట్టి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాంటి కుల సంఘాల ఆధ్వర్యంలో అన్ని జరుగుతాయి. కాబట్టి మీరు కూడా అందరికి సహకరించి అన్ని విధాల సహకారం చేస్తారు. వాళ్ళు కూడా అందరు చేస్తారు. కాబట్టి మీరు ఎలాంటి దిగులు పడద్దు, ఎలాంటి నిరాశ పడద్దు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దగ్గర అయితే ఇద్దరు అన్నదమ్ములు దుబాయ్కి పోతారు. మంచిగా డబ్బున్న వాళ్ళు ఇద్దరు. ఆ తమ్ముడు పోతున్నాడని ఒక్కోడు, అన్న పోతున్నాడని ఒక్కోడు. మేము ఏం చేసినాం, వాళ్ళ డబ్బులు తీసుకొని ఆ పెద్ద మనిషికి ప్రతి ఇండియా అర్థమైపోతుంది. ఇక అక్కడ దాకా మొత్తం అంతా నవ్వుల పాలు అయిపోతామని చాలా సక్రమంగా సంఘం పెట్టిన తర్వాత అందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. నాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే వృద్ధుల సేవ చేయాలని. నేను దుబాయ్లో ఒక 10 సంవత్సరాలు ఉన్నా, అక్కడ డ్రైవర్గా పనిచేస్తుంటే. అక్కడ కొందరు ఇట్లా అంటే పైసలు మేము ₹1 పంచుకోలే ఆ డబ్బుల నుంచి. ఇప్పటికీ ఆ ఊర్లే కొన్ని కేమర్లు దుబాయ్ సంఘం డబ్బులతోటి కొన్ని మూల